హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీనెస్. రోజు రోజుకు మనుషులు ఎంత దిగజారిపోతున్నారు అనేది కొన్ని వార్తలు వస్తుంటే అసలు చదవడానికి కూడా చాలా ఇబ్బందికరమే కనిపిస్తుంది. కానీ చదవక తప్పదు, కొంతమందికి సందేశం పంపక తప్పదు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు ఇంకేమైనా ఉంటే మారుతారేమన్న ఉద్దేశంతో ఈ వార్తనే తీయడం జరుగుతుంది. నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు, కానీ కొంచెమైనా మారుతారు, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మారుతారేమో అనే ఉద్దేశంతో ఈ వార్త వేయడం జరుగుతుంది. భార్య భర్తల గలీజ్ దందా 100కి పైగా పురుషులతో. ఇక వాళ్ళు చెప్పలేకపోతున్నారు, కానీ మనమే మాట్లాడుకుందాం. ఈ మహానటి అట, ఈ మహాతల్లి పుణ్యాత్మురాలు, ఈ పురుష జంట, ఈ ఉత్తమ జంట, ఇటువంటి జంటలు అయితే ప్రపంచంలో ఎక్కడ ఉండొద్దనే కోరుకోవాలి అందరం కూడా. ఇన్స్టాగ్రామ్ ఒక పేజీ క్రియేట్ చేసుకొని దాంట్లో హాట్ ఫోటోలు పెట్టుకుంటా, గలీజ్ ఫోటోలు పెట్టుకుంటా, యువకులను రెచ్చగొట్టి, యువకులతో కొంతమంది మళ్ళీ అందులో చూజ్ చేసుకున్న కూడా మంచి మంచి వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్లు, వాళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళని వాళ్ళ గదికి వాళ్ళ ఇంటికి రప్పించుకొని శృంగారం ఎంజాయ్ చేసుకుంటా, శృంగారం చేసుకుంటుంటే వీడు అవలగాడు, మరి వీడు మనిషి గాడిదా, ఇంత వానికి అంత కష్టం వస్తుంది, ఇసం దాగానే వస్తలేడు కదా. మొత్తం భార్యనే గలీజ్ దందాలకు దించి భార్య చేతనే వ్యభిచారం చేయబెడుతున్నాడు. భార్య వ్యభిచారం చేస్తుంటే మళ్ళీ దుర్మార్గుడు ఏం పిక్తుందంటే ఇది వీడియోలు తీసుకున్నాట. దాదాపు 100 మందికి పైగా ఈ చెరలో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని అమాయకమైన పురుషులను వలలో వేసి శృంగార వీడియోలతో బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసిన బండారం బయటపడింది. గత 3 ఏళ్లుగా దంద సాగిస్తున్నారట సుమా చూసుకోయిగా. 3 ఏళ్ల నుంచి అంటే ఎన్ని లక్షలు వసూలు చేయొచ్చు? 3 ఏళ్ల నుంచి ఇలా నడుస్తూనే ఉందట. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టాలి, ఎవడన్నా కామెంట్ పెడితే వారికి కాంటాక్ట్ కావాలి, కలుసుకోవాలి, మీకు కలుస్తా, నాకు ఇన్ని పైసలు కావాలి, కల్పించుకోవాలి, వాడు వీడియోలు తీయాలి, బెదిరియాలి. ఇంత మంది ఏమైంది రా బాబు? వాడి కాళ్ళు మంచలేవా, చేతులు మంచలేవా, మధ్యలో ఉన్నాడు పైసలు పోతలు. ఎందుకురా నాయన ఇంత మంది శని మీకు? పోలీసుల వివరాలు తెలిపే ప్రకారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం మొన్ననే పడింది. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం చేస్తున్నట్ట. ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి మంచిర్యాలకు చెందిన 29 ఏళ్ల మహిళతో వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారట. 2 పిల్లలు ఉన్నాక కూడా ఏం సిగ్గుశరం లేని పనులు ఆయన ఇవి. ఆ పోరగాళ్ళు ఇజ్జత్ ఇస్తారు కదా. ఇప్పుడు పోరగాళ్ళు, చిన్న పోరగాళ్ళు, వాళ్ళకి పెద్ద పెరిగిన తర్వాత ఏమైనా ఇజ్జత్ ఉంటుందా ఆ పిల్లలకి? వాళ్ళు సమాజంలో తలెత్తుకొని ఎట్లా దిగుతారు? 2 పిల్లలు ఉన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో లోన్లకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడదట. ఇప్పుడు లోన్లకు సంబంధించిన ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఉంటే అదేముంటుంది కదా, ఐపీలో గీపీలో పెట్టుకుంటే ఏమో. అయితే నీ కాలు చేయాలి మంచిలేవా? కష్టం చేసుకుంటే నా కష్టం అయినా పుణ్యానికి వచ్చిన పైసలు మరి నాకు ఇదేంది? ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో భార్యాభర్తలు కలిసి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ అక్రమ మార్గం అంటే ఇదే, ఇంకేం? సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయంగా పోస్టులు పెట్టి పురుషులను ఆకర్షించడం ప్రారంభించారు. గంతే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, ఫోటోలు హాట్గా పెట్టాలి, వాడు కామెంటో లైకో బీకో కొడితే వాడికి పోయి చేయాలి. ఇలా మళ్ళీ ఎవరు నిలుచుకుంటారు? మంచి వ్యాపారవేత్తలను. తర్వాత బాధితులకు ఫోన్ చేసి వీడియోలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తామని బెదిరిస్తూ డబ్బు డిమాండ్ చేసేవారు. భయపడిన పలువురు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశారు. 3 ఏళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిరట. చూసుకోగా. ఇటీవల కరీంనగర్ జిల్లా చెందిన ఓ లారీ వ్యాపారిని ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేసి 13 లక్షలు వసూలు చేసిరట. చూసుకో, 13 లక్షలు వసూలు చేశారు. మరోసారి 5 లక్షలు కావాలంటూ బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే 13 లక్షలు ఇచ్చే ముందు 1 లక్ష 2 లక్షలు ఇచ్చినప్పుడు నువ్వు అప్పుడే ఫిర్యాదు చేస్తే పైసలు అంటే మేలు కదా నాయన. నువ్వు అట్లా నాశనం అవుతుంది. ఇట్లా ఇప్పుడు ఇది ఉన్న పైసలని బాయ్. వారి నుంచి పోలీసులు వీడియోలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేగింది. ఏదైనా కలకలం రేగుతుంది. మరి కలకలం రేకపోతే ఏం లేకుండా? 60 లక్షల ఫ్లాట్ ఆట, 20 లక్షల కార్ ఆట, ఏం దందా ఇది? ఇటువంటి చిల్లర వ్యవహారాలు ఎందుకు రా ఆయన? కష్టం చేసుకొని బతుకురి. అక్రమ మార్గాలు ఎంచుకుంటే ఏదో రోజు కటకటాల పాలకు పోవాల్సిగా తప్పదు.
సో ఈ వార్త ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చదవలేను. చూస్తున్నాను బీవీ న్యూస్ తెలుగు. థ్యాంక్ యూ.